కేంద్ర క్యాబినెట్లోని అల్లల్లాడించిన సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు కనుమరుగయ్యారు. అక్కడి వరకు ఎందుకు సాక్షాత్తు ఆ పార్టీ అధినేతనే జైల్లో పెట్టినా ఈయన రియాక్ట్ అవ్వలేదు. అప్పుడెప్పుడో అడపాదడపా అల్లర్ల విషయంలో రియాక్ట్ అయినా మళ్ళీ యాక్టివ్ మాత్రం కాలేదు. ఇంతకీ ఎవరా పెద్దయినా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అశోక్ గజపతి రాజు చాలా ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ప్రస్తుతం విజయనగరం ఎస్టేట్ కు ప్రస్తుత రాజు కూడా. పూసపాటి అశోక్ గజపతి రాజు పూసపాటి రాజవంశానికి చెందినవారు. ఈ వంశం సూర్యవంశానికి చెందిన ఉదయ్పూర్ మహారాణా కుటుంబానికి చెందింది. తొలిసారిగా జనతా పార్టీ తరపున 1978లో పోటీ చేశారు. ఆపై 1983, 1985, 1989, 1994, 1999, 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. మొత్తం 36 ఏళ్ల రాజకీయ జీవితంలో 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి ఎంపీగాను పదవి బాధ్యతలు చేపట్టారు. పదవి కాలంలో ఎన్నో మార్లు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2014లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 16వ లోక్సభకు ఎంపీగా ఎన్నుకోబడ్డారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎన్టీ రామారావు క్యాబినెట్ లో ఎక్సైజ్ వాణిజ్య పనుల శాఖ మంత్రిగాను, చంద్రబాబు నాయుడు హయాంలో ఫైనాన్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ ఇంకా రెవెన్యూ శాఖలలో మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు. చెప్పడానికి ఇన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఇప్పుడు అసలు బయటికే రావట్లేదు. పార్టీ గురించే మాట్లాడటం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కనీసం వచ్చి పరామర్శించలేదు. ఎన్నో ఏళ్ల అనుభవం, వేలాది మంది కార్యకర్తలను పెంచి పోషిస్తారు. అలాంటి వ్యక్తి ఎందుకు రావట్లేదని విజయనగర టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అసలు ఎందుకు ఇంత పరపతి ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కానీ, ప్రెస్ మీట్ కానీ పెట్టడం లేదని చాలా మంది అనుకుంటున్నారు. అప్పట్లో మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ గా ఆనంద్ గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజు నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. మాన్సాస్, సింహాచలం ట్రస్ట్ల చైర్పర్సన్ నియామక జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. వంశపారపర్యంగా వస్తున్న ట్రస్ట్ కావడంతో వయసులో పెద్దవారే ట్రస్టీగా ఉండాలని ఆయన వాదించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ట్రస్ట్ చైర్మన్ నియమించిందని అశోక్ గజపతిరాజు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే నియామకం చేశామని వాదన వినిపించింది. అప్పటి నుంచి కాస్తంత దుందుడుగా వ్యవహరించినా మళ్లీ సైలెంట్ అయిపోయారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు అరెస్ట్ అయినా రాలేదు. నారా లోకేష్ యువగలం సభకు కూడా రాలేదు. చంద్రబాబు అరెస్ట్ అప్పుడే పరామర్శించడానికి రాని వ్యక్తి లోకేష్ యువగలానికి ఎందుకు వస్తాడని అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. మొత్తంగా ఆయన ఎప్పుడు ఫామ్ లోకి వస్తారని టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే విజయనగరం జిల్లాలో చాలా కీలక నేత కావడం, కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ ఉండడం అక్కడి టీడీపీ క్యాడర్ను కాస్తంత గందరగోళానికి గురి చేస్తుంది. టీడీపీ ఎంత ఫోర్స్ చేస్తున్నా మీడియా ముందుకు రావట్లేదనే ప్రచారం కూడా చక్కర్లు కొడుతుంది. చూద్దాం ఏమవుతుందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.